పాత్రికేయులు కూడా ప్రత్యేక ఉద్యమ జైభీం తెలియజేస్తూ అలాగే ఇవాళ మా అధినేత జడ శ్రవణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు సుగాలి ప్రీతిబాయ్ కుటుంబం కోర్టుకు రావడం జరుగుతోందని చెప్పేసి కూడా మా అధినేత చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఇవాళ కోర్టుకు వెళ్ళి సుగాలి ప్రీతిబాయ్ కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. అలాగే మన జేబీఎంరావు భారత పార్టీ కార్యాలయంలో వచ్చి ఇవాళ మీడియా సమక్షంలో మాట్లాడడం జరుగుతోంది. అలాగే ఇవాళ మనం చూసుకున్నట్లయితే ముద్దాలు ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాలు కూడా 1 సంవత్సరం మాకు ఫ్రీడమ్ కావాలి, మేము విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని పిటిషన్ పెట్టుకోవడం ఇది ఎంతవరకు సమాజ న్యాయమని కూడా ఈ కుటుంబ ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ వేదిక మీదుగా నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు, మీరు అధికారంలో రాకముందు గిరిజన ఆదివాసీ బిడ్డ అయినటువంటి సుగాలి ప్రీతిబాయ్ కుటుంబం దగ్గరికి వెళ్ళి అన్ని రకాలుగా రాజకీయంగా వాడుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చూసుకున్నట్లయితే మీరు మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి వాళ్ళ సోషల్ మీడియాలో. మీరు మర్చిపోవచ్చు కానీ సోషల్ మీడియా అనేది ఒకటి ఉంటుంది, అది కర్మ సిద్ధాంతం, ఎవరికైనా కూడా ఫలితం ఉంటుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీరు ఏదైతే గతంలో సుగాలి ప్రీతిబాయ్ కుటుంబానికి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం సుగాలి ప్రీతిబాయ్కి అత్యాచారం చేసినటువంటి నిందితుల్ని ఉరి తీస్తామని చెప్పారు, ఆ సంతకాన్ని కూడా మీరు అమలు చేయకోకుండా కాలక్షేపం చేయడం ఇది ఎంతవరకు సమాజ న్యాయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకు ఏమాత్రం ఆదివాసీ బిడ్డల మీద ప్రేమ చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఏదైతే సుగాలి ప్రీతిబాయ్ కుటుంబానికి హామీ ఇచ్చారో ఆ హామీని కూడా వెంటనే అమలు చేయాలని, ఏదైతే సుగాలి ప్రీతిబాయ్కి అత్యాచారం చేసిన నిందితులు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా ఉరిశిక్ష వేయాలని కూడా జేబీఎంరావు భారత పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున మా ఉద్యమ పోరాటాలు అయితే మా బిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని న్యాయం జరిగేంత వరకు జేబీఎంరావు భారత పార్టీ సుగాలి ప్రీతిబాయ్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.